సో వెల్కమ్ బ్యాక్. ఆఫ్ కోర్స్ 2 months నుంచి ఏ వీడియో కూడా పెట్టట్లేదు. సిచ్యువేషన్ ఏంటంటే ఆల్మోస్ట్ 20 days హాస్పిటలైజేషన్ అయ్యాను. సో దాని తర్వాత మళ్ళీ బెడ్ రెస్ట్ అవన్నీ తీసుకుని మళ్ళీ రికవరీ అయ్యి చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే వెనకాలొస్తుంది చూడండి, ఆడే మా ఫ్రెండ్ జాకీర్, మంచి మొబైల్ టెక్నీషియన్. ఈ హ్యాస్ ఓన్ షాప్ ఇన్ గాజు. ఇంగ్లీష్ ఎందుకు నీకు? సొంతంగా షాప్ ఉంది గాజులో. ఇద్దరం కలిసి చదువుకున్నమాట 10th. ఆఫ్ కోర్స్ ఒక 3 years, 2 years కలిసి చదువుకున్నాం. అండ్ వీ హ్యావ్ మ్యూచువల్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు చాలామంది. సరే, నంబర్ ప్లేట్ లేదు, ధైర్యంతో ఫోన్ వాడుతున్నావు కదా నువ్వు. ఈడే యాక్చువల్లీ నేను నాకు మొబైల్ రిపేర్కి ఇచ్చాను, అది తీసుకుందామని బయటికి. గోస్ట్ అంటే హాస్పిటల్కి పోయాలి, అయితే మళ్ళీ చెకప్కి వెళ్ళాలి. అది కంప్లీట్ అవ్వగానే ఆఫీస్కి వెళ్ళాలి. కట్టుకోవచ్చు మాయా. ఏ టు జెడ్ యాక్సరీస్ మొబైల్ షాప్ పేరు అనమాట ఇదే. సో మా వాడి దగ్గర మొబైల్ అయితే కలెక్ట్ చేసేసుకున్నాను. ఇదే మొబైల్ షాప్, మీకు హ్యాపీ షాప్ పక్కన ఉంటుంది. యాక్చువల్లీ ఫోన్ చేయాలి బికాజ్ ఐ గాట్ డిస్టర్బ్. నేనైతే ఆఫీస్లో రిజైన్ అయితే డిసైడ్, నోటీస్ పీరియడ్ 25th వరకు. ఏం చేస్తాం, జాబ్ మొన్నగా జాయిన్ అయ్యాను, కానీ ఎందుకు రిజైన్ అంటే టైం, వాల్యుబుల్ టైం అనేది ఎక్కువ కదా, దాని గురించి రిజైన్ అంటే ఫర్దర్గా ఎత్తుక్కోవాలి. ఇంకా మనం స్టెప్పింగ్ వేసుకోవచ్చు. ఇంకేంటి, మన చేతుల్లో ఉంటుంది ఆయన. మన జీవితాల్లో అద్భుతాలు ఏం జరగవు. ఫోన్ 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 సలంగా. సో టువర్డ్స్ అనకాపల్లి. బైక్ జర్నీ విత్ 90s సాంగ్, బెస్ట్ కాంబినేషన్. నేను ఎక్కువగా జర్నీలో వాడేదైతే ఎస్పీబీ గారి పాటలు అండి, అది తిరిగిపోతాయి. నైస్ ఐడియా, బాగుంది కదా. మీకు అనిపిస్తుంది కదా, చూడండి. ఎండ రాదు, వర్షం అయితే వస్తుంది కదా, నీడగా ఉంటుంది, కొంచెం చల్లగా ఉంటుంది. ఇంకో దేశం అందుకే ఉంది కలట్లే, ఒక తోడు కోసం 2 పళ్ళు. మంజులు తాటి మంజులు సీజన్లో తింటే పెద్ద మజా వస్తుంది. కానీ అలా కాదు, మంజు కాయంతో చూసా దాంట్లోంచి తీస్తాను కదా, మజా వస్తుంది. చాలామంది ముంజులు తింటారు కదా, ఆ కాయను కూడా కొందరు తింటారు.
యాక్చువల్లీ మా నాన్నగారు తిన్నారు. అదేంటా అంటే దాన్ని శుభ్రంగా కాల్చుకొని తర్వాత అది తింటారు, టేస్ట్ బాగుంటుంది, అది ఫుల్ హెల్తీ అంటారు. అది నాకు తెలీదు. నాన్నగారు తింటుంటే నేను చూశాను. అది తింటారా అంటే అది తింటారు నాన్న, బాగుంటుంది, అది ఫుల్ ప్రోటీన్స్ దొరుకుతాయి దాని నుంచి అని చెప్పి నాకు చెప్పారు. ఇప్పుడు ఫుడ్ అన్నీ అక్కడ ఉన్నాయి, అన్నీ కల్తీ అయిపోతాయి. సో ఇప్పుడైతే అయిపోయింది, చెకప్ కంప్లీట్ చేసేసుకున్నాను. గోయింగ్ టు హౌ, కానీ అన్నింటికి వెళ్ళాలి ఒకసారి. దిస్ ఈజ్ రెడ్ చెర్రీ, బాగుంటాయి. లెట్స్ సీ. మేడం, చాక్లెట్ వెనిలా ఫ్లేవర్స్లో కేక్స్ ఏమైనా ఉన్నాయా? కేక్స్ అంటే పెద్దది కదా మేడం, పేస్ట్రీ ముక్కలు. ఏది పైదా? ఎంత పీసు? కొంచెం గట్టిగా ప్యాక్ చేయండి. సో మళ్ళీ వెళ్ళేటప్పుడు ఐస్ క్రీమ్స్ కొనాలి మళ్ళీ. Come on, getting time. అమ్మ కొంచెం హ్యాంగ్ ఉన్నామ్మా, థ్యాంక్ యూ. సో ఇప్పుడు అన్నీ ఫస్ట్ తెలియ ఇచ్చేది. Getting late. ఏమండి పంతులు గారు, బాగున్నారా అండి? యువర్ జిప్సీ బీ ఇస్ బ్యాక్. రెస్టెడ్. యాక్చువల్గా అయితే అందులో డివైస్ దగ్గరికి రికార్డ్ అవ్వలేదు, అయితే కొత్త అయింది కూడా జాబ్ చేసుకోవాలి. మళ్ళీ అదే 11 o'clock చాలా చిరాకు ఉంటుంది.
Thanks for watching. Please like, share and subscribe to #VBlogs. Bye.